రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 99,999 నూలుపోగులు పసుపు తంతులతో 18 అడుగుల ఎత్తైన మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ వినూత్నంగా స్త్రీ రూపంలో కనిపించే శక్తి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మరో విశేషం. శక్తి గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నవరాత్రుల తర్వాత విగ్రహాన్ని అలంకరించిన పసుపు తంతులను మహిళలకు, యువతులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. కాగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఉత్సవ కమిటీలు, భక్తులు ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. ఒడిశా తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తీరం వెంట 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది. విజయవాడలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెంచ్ సర్కిల్, నిర్మలా సెంటర్, ఆటోనగర్, 100 అడుగుల సెంటర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రోడ్డు కాలువల్లా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం భారీ వర్షాలతో అస్తవ్యస్తమవుతోంది. హైదరాబాద్ సహా పలు నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రమంతా జనసంచారం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. పలు జిల్లాల్లో రహదారులపై నీరు చేరింది. దీంతో పలు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. కుంభవృష్టి వర్షం బీభత్సం సృష్టించింది. వరద ప్రవాహానికి కార్లు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్లో రమాబాయి అనే పేరుగల 4 అంతస్తుల భవనంలోని ఒక భాగం కూలిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 17 మందిని కనుగొన్నారు. భవనం శిథిలాల్లో ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి భవనం కూలిపోయింది. ప్రమాదకరమైన ఈ భవనంలో నివసించరాదని అధికారులు హెచ్చరించినా యజమానులు, నివాసితులు పట్టించుకోకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడం వల్ల భారీ నష్టం వాటిల్లింది. జమ్మూ కాశ్మీర్లో వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడం వల్ల మరణించిన వారి సంఖ్య 40కి పెరిగింది. హిమాచల్లోని 10 జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొండ చర్యలు విరిగిపడడం వల్ల 584 రోడ్లు మూసివేశారు. పంజాబ్లోని పాఠశాలలకు ఆగస్టు 30 వరకు సెలవు ప్రకటించారు. యూపీలో 17 జిల్లాల్లోని 688 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోని 4 జిల్లాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 5గురు మరణించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10,000 మందికి పైగా తరలించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుంది. త్వరలో 25 ఎకరాల్లో సుందరంగా కలెక్టరేట్ను నిర్మిస్తాం. అపోహలు వద్దు. పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం వ్యయంతో కూడుకున్నది. పెద్ద అమిరంలో అయితే స్థలం, డబ్బు రెడీగా ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్. అనంతపురం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై మంత్రులు పయ్యావుల, టీజీ భరత్లు సమీక్ష. సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురంలో ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి. నవ్యాంధ్ర సమగ్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు, జగన్ అమలు చేసిన నమూనాలు విఫలమయ్యాయి.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు. విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు, నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచెర్ల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదండి వినోద్ వర్మ సంప్రదాయబద్ధంగా వినాయకుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నాడు వినాయక చవితి ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రోద్యమంతో అనుసంధానించారని, నేడు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మనం కూడా వినాయక చవితిని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. పండుగలలో స్థానిక కళాకారులు, కార్మికులు రూపొందించిన సామాగ్రిని వినియోగించాలని కోరారు. అర్చనలకు కూడా మెచ్చి ఆయన కంఠంలో ఉద్భవించినటువంటి శ్యమంతకమణిని ఇచ్చారన్నమాట ఆయనకి వరంగా. ఆ శ్యమంతకమణి 8 బారుల బంగారాన్ని ప్రతిరోజు ఇస్తుందన్నమాట. అంత గొప్ప దివ్య కాంతి కలిగి అందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నెలకొనాలని కోరుకుంటున్నాను. శ్రీ బాల్ గంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలను స్వాతంత్ర ఉద్యమంతో అనుసంధానించి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారో ఈరోజు మనము కూడా వినాయక చవితిని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానించవలసినటువంటి అవసరం ఉన్నది. మన పండుగల్లో వాడేటువంటి మట్టి విగ్రహాలు, పూజా సామాగ్రి, వస్త్రాలు, అలంకరణలు ఇవన్నీ కూడా స్థానిక కళాకారులు, కార్మికులు తయారు చేసినటువంటి స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేసి వినియోగించాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది, స్వదేశీ అనేది స్వరాజ్యం యొక్క ఆత్మ. మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లప్పుడూ పిలుపునిస్తూ ఉన్నారు, మనందరం భారతీయులం కాబట్టి భారతదేశంలో తయారైనటువంటి ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం, స్వదేశీని ప్రోత్సహిద్దాం. స్వదేశీని ప్రోత్సహించడం అంటే మన రైతుకు మనం పెద్ద ఎత్తున మద్దతునివ్వడం, మన చిన్న తరహా పరిశ్రమలు ఏవైతున్నాయో వాటిని ఆదరించడం, మన యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం. కాబట్టి అందుకే ఈ వినాయక చవితి సందర్భంగా మనంతా కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాం, ప్రతి ఇంట్లో స్వదేశీ ఉత్పత్తులను వినియోగిద్దాం, స్వదేశీని స్వీకరించి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం. అదేవిధంగా మీ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. అపోహలు, భ్రమలు వద్దు. జిల్లా కలెక్టరేట్ భీమవరం నియోజకవర్గంలోనే ఉంటుంది, ఎక్కడికి తరలి వెళ్లదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్ అనేది అందరికీ ఉపయోగకరమైనదని, అందరూ అధికారులు ఒకే చోట ఉండాల్సిందే అన్న ఆలోచన అని, అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండాలంటే సుమారు 25 ఎకరాల స్థలం కావాల్సి ఉందన్నారు. దానికోసం దిల్సుమర్రు, గొల్లవానితిప్ప, తాడేరు రోడ్ల స్థలాలను చూస్తున్నామని, కలెక్టరేట్ సుందరంగా ఉండేలా తీర్చిదిద్దుతామని అన్నారు. గతంలో తాను కలెక్టరేట్కు 5 ఎకరాల స్థలం ఇస్తానన్నానని, కానీ 25 ఎకరాలు ఉండాలని, పెరేడ్ గ్రౌండ్, పార్కింగ్, విఐపీల పార్కింగ్ ఇలా ఎన్నో వాటికి స్థలం ఎక్కువ కావాల్సి ఉందన్నారు. జిల్లాలో 7 నియోజకవర్గాలకు అనువుగానే భీమవరం నియోజకవర్గంలో కలెక్టరేట్ను ఏర్పాటు చేస్తామని, తరలి వెళ్లడం అనేది అవాస్తవమని అన్నారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వినాయక చవితి మండపాలు వేసుకున్న వారికి ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇస్తుంది. మండపానికి కరెంటు ఉచితంగా ప్రభుత్వం వారు సప్లై చేస్తారు. అలాగే కొత్త రేషన్ కార్డులు
ఇవ్వాలని ఆలోచన చేసి భీమవరం నియోజకవర్గంలో అందరికీ రేషన్ కార్డులు 3 విడతలుగా ఇచ్చే ఆలోచన చేయడం జరిగింది. నిన్ననే కార్యక్రమం మొదలుపెట్టాం. ఎన్ఆర్జీఎస్ నిధులతో 9 కోట్ల రూపాయలతోటి వీరవాసరం మండలంలో 23 గ్రామాలకి, భీమవరం మండలం 25 గ్రామాలు పనులు చేశాం. పనులు పూర్తయినాయి. మైక్రో ఫిల్టర్స్ పెట్టి ప్రతి గ్రామానికి నాణ్యమైన మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మన భీమవరం హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఫైర్ స్టేషన్ కొత్తగా నూతనంగా 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. అది మొన్ననే శంకుస్థాపన చేసాం. ఆ పని మొదలు పెడతాం. వీరవాసరంలో కూడా ఫైర్ స్టేషన్ కావాలి, మండల హెడ్ క్వార్టర్స్ అయింది, వీరవాసరానికి కూడా కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ కార్యాలయం ఉండాలి అనే ఆలోచన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే గౌరవనీయులు మోహన్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అలాగే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు రాయుడు గారు ప్రెస్ మీట్ మాట్లాడారు. అలాగే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు కూడా ప్రెస్ మీట్ మాట్లాడారు. వీరందరూ మాటలను బట్టి చూస్తే కార్యాలయం ఎక్కడికి వెళ్తుంది, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వెళ్తుంది అని ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. వారికి కరెక్ట్ అయిన ఆన్సర్ మీరు ఇవ్వాలి, మీరు మౌనం ఊహించి కుదరదని చెప్పి చాలామంది మమ్మల్ని అడగటం జరిగింది. దానికి నేను చెప్పేది ఒకటే, కలెక్టర్ కార్యాలయం అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో మారదు, మారే అవకాశం కూడా లేదు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో అంటే భీమవరంలో మార్కెటింగ్ యార్డ్ 20 ఎకరాలు ఉంది, గునుపూడి రోడ్లో ఉంది ల్యాండ్, అలాగే గొలవంతెప్ప రోడ్లో ఉంది, అలాగే దిర్స్మర్ రోడ్లో ఉంది. ఎక్కడైనా కనీసం ఒక 25 ఎకరాలు ఎక్వైర్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే అన్ని కార్యాలయాలు ఒకే చోటకు వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఆలోచన. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అది ఏమాత్రం ఇబ్బంది లేకుండా 20 నుంచి ఇంకా పైన ఎంతైనా తీసుకుని కలెక్టర్ ఆఫీసు అన్ని కార్యాలయాలు, జిల్లాకు సంబంధించిన అన్ని కార్యాలయాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని ఆలోచన. కలెక్టర్ ఆఫీస్ అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించింది. ఈ 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు, వారి తాలూకా మనుషులు, వారంతా కూడా ప్రతినిత్యం కలెక్టర్ ఆఫీస్కి ఏదో పని మీద వస్తారు. ఈ శాఖలు, అన్ని శాఖలు, కలెక్టర్ ఆఫీస్కి సంబంధించిన అన్ని శాఖల అధికారులు కూడా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది. వేలాది వెహికల్స్ వస్తాయి. ఈ అన్నిటికి అనుకూలంగా ఉండే విధంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అంతేగాని ఏది కొద్ది చిన్నపాటి స్థలంలో కలెక్టర్ ఆఫీస్ కడితే అది ప్రయోజనకరంగా ఉండదు. ఇప్పుడు మన ప్రభుత్వ విధానం కూడా ఒకే చోట అన్ని ఆఫీసులు ఉండాలని నియమం కూడా తీసుకువచ్చారు. ఆ నియమం ప్రకారమైనా సరే మనకి 20 నుంచి 25 ఎకరాల పైన ఒకే చోట ఎక్వైరీ చేసి కట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఎక్వైరీ చేయలేమనుకుంటే ఆల్రెడీ 20 ఎకరాల మార్కెటింగ్ యార్డ్ ఉంది. ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీసు ఏరియా కూడా సర్వే చేసి దాన్ని కూడా ఎక్విజిషన్ చేయొచ్చు. అలాగే ఎక్కడొక చోట నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీసు నిర్మించడానికి స్థల ఇబ్బంది లేదు, ఎక్కడైనా నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయి. దిర్స్మర్ రోడ్లో కేజీఆర్ కాలేజీ దగ్గర నేను 25 ఎకరాల నుంచి 50 ఎకరాలు ఒకే చోట ఇవ్వటానికి ఎక్వైర్ చేసి ఇప్పించే అవకాశం నాకు ఉంది. అంచేత మీరెవ్వరూ కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. కలెక్టర్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలోనే హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది. దానికి ఏమాత్రం సందేహం లేదు. దానికోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కూడా మేము మాట్లాడుకున్నాం. ఎమ్మెల్యేలందరూ తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి విషయాలన్నీ చెప్పి ఈ కార్యాలయం హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలనే ఆలోచన, కలెక్టరేట్ భవనం అనేది హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలనే ఆలోచన చేస్తున్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎవరో కూడా, ఏ ఒక్కరు కూడా కలెక్టర్ ఆఫీస్ పక్కకి తరలి వెళ్ళిపోతుంది, భీమవరంలో ఉండదు,
భీమవరం వారు పట్టించుకోవట్లేదు. అటువంటి అవాస్తవాలు మీరు ఎవరు పరిగణలో తీసుకోవక్కర్లేదు. ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ కార్యాలయం నిర్మించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కలెక్టర్ ఆఫీసుకి P4 మోడల్లో నిర్మిస్తే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది నాయకులు చెప్పారని తెలిసింది. కలెక్టర్ ఆఫీస్ లాంటి ఒక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి తప్పితే దానికి P4 అంటే పేదవాళ్ళని పోషించడానికి చేసే కార్యక్రమం తప్పితే P4లో కలెక్టర్ ఆఫీసులో ఏది కట్టే కార్యక్రమం కాదు. దానికి ఏమీ ఇబ్బంది ఉండదు. కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి ఫండ్స్కి ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అది ఖచ్చితంగా భీమవరం లిమిట్స్లో కలెక్టర్ కార్యాలయం నిర్మించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దీన్ని నిర్మించే విధానంలో ఒక 50 సంవత్సరాల తర్వాత భీమవరం ఏరియా ఎలా ఉంటుంది, ఒక 25 సంవత్సరాల తర్వాత భీమవరం ఏరియా ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి నిర్మించినట్లయితే ఆ కార్యాలయం ఉపయోగకరంగా ఉంటుంది, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టరేట్ ముందు పెరేడ్ గ్రౌండ్స్ ఉండాలి. కనీసం పెరేడ్ గ్రౌండ్స్ అంటే 5 ఎకరాల స్థలం ఉండాలి. అలాగే పార్కింగ్ కనీసం 5 ఎకరాల పైన పార్కింగ్ ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పార్కింగ్కి, పెరేడ్స్ జరుపుకోవటానికి, వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులు కలవటానికి, వివిధ ఆఫీసులన్నీ కూడా ఇక్కడ నిర్మించడానికి అనుకూలంగా ఉండే విధంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మించాలని నా ఆలోచనకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ అనేది భీమవరం నియోజకవర్గంలోనే ఉంటుందనేది విషయాన్ని తెలియజేస్తున్నాను. దానికి మీరు ఎవ్వరు కూడా వేరే ఆలోచన ఏమీ చెప్పక్కర్లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఎమ్మెల్యే అంజిబాబు తాను అత్యంత సన్నిహితులమని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడింది పత్రికలో చదివానని, అయితే కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని, భీమవరం ఎమ్మెల్యే 3 ప్రదేశాలు చెప్పారని, వాటిలో గొల్లవానితిప్ప, లోసరి, దిరుసుమరులలో కలెక్టరేట్ నిర్మిస్తామని తెలియజేశారని, ముఖ్యమంత్రి ఆదేశిస్తే తనకు అభ్యంతరం లేదని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రామకృష్ణరాజు అన్నారు. గత 13 సంవత్సరాల నుండి యనమదుర్రు కాలువపై వంతెనలు అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయని, అలాగే రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలు తొలగించడానికి 4 లైన్ల రోడ్డు వేయడానికి అధిక భారం అవుతుందన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు సరిగ్గా లేనందున కలెక్టరేట్ పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని, కలెక్టరేట్ నిర్మించుకోవడానికి 4 ఎకరాల భూమి సరిపోతుందన్నారు. ప్రస్తుతం మన రాజధాని అమరావతిలో ఉన్న అసెంబ్లీ 3 ఎకరాల్లోనే కట్టారని, ఉండి నియోజకవర్గంలో కలెక్టరేట్ కట్టడానికి స్థలం, ధనం రెడీగా ఉన్నాయన్నారు. ఆయన నియోజకవర్గ పరిధిలో కలెక్టరేట్ నిర్మించుకోవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నిర్ణయం తుది నిర్ణయం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తన వాదన వినిపిస్తానని, ఆయన వాదన ఆయన వినిపిస్తారని, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే కలెక్టరేట్ ఇద్దరం కలిసి నిర్మిస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండి కలెక్టరేట్ నిర్మించుకోలేకపోతే తమ పరువు పోతుందన్నారు. ఎమ్మెల్యే అంజిబాబుకు తనకు మంచి స్నేహపూరితమైన వాతావరణం ఉందని, దానిని మీడియా వారు చెడగొట్టవద్దని హితవు పలికారు. నేను పేపర్లో చదివినంత వరకు గొల్లవాని తిప్ప, దిరుసుమర్రు, లోసరి అవి భీమవరానికి చాలా నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకనే నేను అన్నాను, నియోజకవర్గం ఉంది కదా భీమవరం నియోజకవర్గంలో అని, వీరవాసరంలో ఇలాగా మరి ప్రపోజ్ చేయలేరు కదా అని మనం అనుకోవటం జరిగింది. మరి ఇవన్నీ కూడా 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. నేను చూసింది ఏమిటంటే 3.5 సంవత్సరాలు దాటిపోయింది మనం జిల్లా విడిపోయి, కనీసం అంకురార్పణ కూడా జరగల, ప్లానే లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచిన జిల్లా, మరి కనీసం కలెక్టరేట్ కూడా లేకుండా ఉండటం ఏమిటి అనే ఒక ఉద్దేశంతో నేను కాస్త చొరవ తీసుకోవటం జరిగింది. మిత్రులు రామాంజనేయులు గారు నాకు అత్యంత సన్నిహితులు, వారంటే నాకు అత్యంత గౌరవం, ఎప్పటి నుంచో మా స్నేహం. సో అంచేత ఓకే, ఆయనకి కొన్ని ప్రెషర్లో మీడియా వాళ్ళు క్రియేట్ చేసి కూడా ఉండొచ్చు. 1 ఎకరం స్థలం మొత్తం మనం ఆక్రమిస్తే
ఎకరం స్థలం మొత్తం, అంటే ఒక ఎకరాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఆక్రమిస్తే మనకి ఎన్ని 45,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఒక ఎకరానికి ఒక అంతస్తు కడితే 45,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. సో మనం పార్కింగ్కి మొత్తం గ్రౌండ్ అంతా వదిలేసి ఒక ఎకరంలో పైన 5 అంతస్తులు వేసుకుంటే, ఇప్పుడు భీమవరంలో ఎక్కడ చూసినా 6 అంతస్తులు వేస్తున్నారు. 5 అంతస్తులు అంటే ఎటువంటి ఎక్స్ట్రా అనుమతి మనం తెచ్చుకోకుండా 5 అంతస్తులు స్టిల్ట్ ప్లస్ 5 వేసుకోగలిగితే 2 లక్షల చిల్లర మనకి ఎస్ఎఫ్టీ వస్తుంది. పోలీస్ ఆఫీస్ తప్ప అన్నీ ఒక చోట ఉండేలాగా మనం చేస్తే ఇప్పుడు 4 ఎకరాలు మన అధీనంలో ఉంది. అంటే 25 నుంచి 30% మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఇప్పుడు మా ప్లాన్ 30% అంటే 70% ఓపెన్ ప్లేస్. సో 70% ఓపెన్ ప్లేస్తో 30% ఇప్పుడు ఉన్న భీమవరంలో ఉన్న ఎటువంటి మనం ఇంకా టీడీఆర్లో అవసరం లేదు, అయినా కలెక్టర్ ఆఫీస్ అంటే ఇంకో 2 ఫ్లోర్లైనా వేసుకోవచ్చు. బట్ అటువంటి అవసరం కూడా లేకుండా ఉన్న మున్సిపల్ పరిధిలో, రేపొద్దున ఉడా వస్తే ఉడా పరిధిలో, ప్లాన్ అప్రూవల్ పరిధిలోనే ఉండేలాగా మనం కడితే 4 ఎకరాల్లో 30% వరకే మనం భూమిని ఆక్రమించి మిగిలిన 70% గ్రీనరీకి, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పార్కింగ్ ఉంటే స్టిల్ట్ పోను ఎక్స్ట్రా పార్కింగ్ అవసరాలకి పూర్తిగా సరిపోతుంది. మాటలు కాదు నేను చెప్పేది. ఇప్పుడు దాకా ఏం చేశారు? ఎవరన్నా అసలు కలెక్టరేట్ గురించి మాట్లాడారా? మాట్లాడింది లేదు. ఒక మంచి కలెక్టరేట్ ఉండాలి. భీమవరంలో 4 ఎకరాలు ఉండుంటే నేను ఇదే ప్రపోజల్, ఇదే ప్లాన్ అక్కడైనా సరే మొదలు పెట్టుకుందామని ఉండేవాడిని తప్పకుండా. 30 ఎకరాల్లో ఇక్కడ కలెక్టరు, పక్క ఎకరంలో డిఆర్ఓ, ఇంకొక ఎకరం అవతల ఇంకొక పంచాయతీరాజు, ఇలా ఉంటారా? 30 ఎకరాలంటే ఎంత? మా అసెంబ్లీ ఉన్న భవనం అంతా కలిపి 3 ఎకరాలే అసెంబ్లీ. సో మాట్లాడుకోవటానికి మనం చేసేది వ్యవసాయం కాదు. మనకు కావాల్సింది చక్కటి ఆఫీసుని మనం ఎప్పుడు చదరపు అడుగుల్లోనే కొలుస్తాం. ఇవాళ ఉన్న దీని ప్రకారం నేను మాట్లాడా. ఆశయాలు ఉండొచ్చు, 100 ఎకరాల్లో కట్టుకుందాం. అవసరం ఉందా లేదా ఒకటి, అవకాశం ఉందా లేదా రెండు. భీమవరానికి 10 కిలోమీటర్ల అవతల ఉన్న భీమవరం నియోజకవర్గం అని చెప్పి అటు వెళ్తారా? ఉన్న భీమవరానికి 100 మీటర్ల దూరంలో నిన్న చెప్పినట్టు బెడముకుచ్చు కొడితే ఇక్కడ భీమవరంలో పడుతుంది. 15 ఏళ్ళ క్రితం బ్రిడ్జిలు కట్టారు. ఆ బ్రిడ్జిలకి ఈ రోజుకి అప్రోచ్ రోడ్ లేదు. మరి అదే నియోజకవర్గం భీమవరం కదా. కట్టిన బ్రిడ్జికి అప్రోచ్ రోడ్ లేదు. మరి 25 ఎకరాల్లో అక్కడ అంటే ఓకే, ఇక్కడి నుంచి అక్కడికి ఉన్న బ్రిడ్జికే అప్రోచ్ రోడ్ లేదు, అక్కడ దాకా వెళ్ళటానికి సరైన అప్రోచ్ లేదు, దారికి అటు ఇటు ఆక్రమణలతో ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఆక్రమణలు తొలగించి చక్కటి డబుల్ రోడ్ వేసి అక్కడ దాకా కూడా మరి ఇప్పుడు పెద్ద రోడ్డు నిర్మించి అక్కడ ఒక 25 ఎకరాలు తీసుకుని, ప్రభుత్వానికి నిధులు లేవు, మరి నిధులు లేని ప్రభుత్వం దగ్గర నిధులు సమకూర్చుకొని ముందు స్థలం కొనాలంటే 1 ఎకరం కొనగలరా? అంత ₹1 కోటి ఉందా మినిమం? నేను చెప్పేది ₹1 కోటి ఎకరం ఉంటే 25 ఎకరాలకి 25 కోట్లు ఎవరు కొంటారు? నేను సమకూర్చిన 4 ఎకరాలన్నా కాలవతల భీమవరం. ఇది నిజం భీమవరం. అది అసలు భీమవరమే కాదు అని చెప్పి 4 ఊర్లు కాలవతల 4 ఎకరాల్లో కడితే మంచిదే. అంటే నేను ప్రజల దృష్టిలో చెప్తున్నా. ప్రజలు సంతోషిస్తారేమో, ఎందుకంటే మనోభావాల గురించి చాలామంది నాయకులు, నేను కాంగ్రెస్ నాయకులు కూడా రోడ్డు ఎక్కారు. నిరాహార దీక్షలు చేయమన్నాం, మంచిదే. ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకోవాల్సింది డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు. ఇదిగో 4 ఎకరాలు, మీరు సగం ఇవ్వండి, నేను సగం ఇవ్వండి అని నేను ఒక ప్రపోజల్
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి P4 స్ఫూర్తితో ఇచ్చా. ఈ 3 ప్రపోజల్స్ తోటి ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఇంకెవరితోనో మాట్లాడి సెటిల్ చేస్తానన్నారు. చాలా సంతోషం. సో వారు ఆ ప్రపోజల్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రపోజల్ ఆయన ఇస్తారు. ఆ ప్రపోజల్ని నేను వ్యతిరేకించను. ఇది నా ఆలోచన, ఇది కూడా ఆలోచించండి అని చెప్పి నేను చెప్తాను. మా మధ్యన ఎటువంటి ఇష్యూలు లేవు. ఎమ్మెల్యే గారు నాకు మంచి స్నేహితులు, ఆయన అంటే నాకు అత్యంత గౌరవం. ఎటువంటి పొరపక్షాలు లేవు. ఆయన నియోజకవర్గంలో ఏ మూలైనా పర్వాలేదు అని ఆయన అనుకుంటున్నారు. ఊరికి 20 కిలోమీటర్ల అవతల ఆయన నియోజకవర్గం ఉన్న అక్కడ ఉన్న అది భీమవరంగా ఆయన భావిస్తున్నారు. నేను భీమవరానికి కాల యువతల, అది కూడా 20 అడుగుల కాల యువతలు ఉన్న ప్రాంతాన్ని పరిగణించుకుందాం, భీమవరంలో కలుపుతానని చెప్పి నేను అంటున్నాను. ఏదైనా ఆ ప్రపోజల్ నేను, ఆయన ప్రపోజల్ ఆయన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఇస్తాం. ఎటువంటి పొరపచ్చాలు లేవు. ముఖ్యమంత్రి గారు ఏది ఆమోదిస్తే దానికి ఆయనైనా నేనైనా ఎవరైనా ఆమోదించవలసిందే. సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురంలో ఏర్పాటు చేయబోతున్నామని మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్లు చెప్పారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై ఇరువురు మంత్రులు జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. యూరియాపై ప్రతిపక్షాల ఆరోపణలు అబద్ధమని మంత్రి పయ్యావుల అన్నారు. గతం కంటే ఎక్కువ యూరియా ఇచ్చామని, కేవలం 3 నెలల్లో 35 కోట్లు ఖర్చు పెట్టి హెచ్ఎల్సీ పనులు పూర్తి చేయగలిగామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న పయ్యావుల మరింత బాధ్యతగా వ్యవహరించడం ద్వారా ప్రజల మన్ననలు పొందాలని అధికారులకు సూచించారు. హంద్రీనీవా పట్ల ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎక్కడ దాని పట్ల స్పందించినట్టు నాకు కనపడలా. మీరు కానీ ఇందాక వచ్చినటువంటి మిత్రులు కానీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఏదో నేను అనలేదు అని ఒక వ్యక్తి అన్నటువంటి మాట మీద ఎవరో రియాక్ట్ అయ్యి మమ్మల్ని రియాక్ట్ కమ్మంటే వీఆర్ హియర్ ఫర్ ది పబ్లిక్ సర్వీస్. ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారు, ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల కష్టాలకి కన్నీళ్ళకి మేమేం సొల్యూషన్ చూపించాలి అనేటువంటి తపంతో మేము పనిచేస్తుంటే, ఎక్కడ రాజకీయంగా అవకాశం దొరుకుతుందా, ఏ రాజకీయాన్ని ఏ బురదను ఎట్లా చేద్దామన్న ఆలోచనతో కొందరు పనిచేస్తూ ఉంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడం తప్ప మేమేం చేయలేము. ప్రైవేటు ఎక్కడో అసలు నేను అనలేదు అని అన్నటువంటి వ్యక్తి మాట్లాడిన తర్వాత దాన్ని ఇంకా వివాదం చేయాలి, వివాదం నుంచి లబ్ధి పొందాలి, వివాదం చేయాలి, లబ్ధి పొందాలి. క్లియర్గా ఆయన పబ్లిక్లోకి వచ్చి నేను అనలేదు, నేను సారీ, దాని పట్ల ఆ వివాదాన్ని ఆయన తెరదించేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ప్రజల కోసం, ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నాం మేము తిట్టేది అని చెప్పి ఒక ఆయన వెళ్ళిపోతాడు, మాకు నెగిటివ్ వార్తలు ఇంపార్టెంట్ అని మీరు మాట్లాడతారు. ఎట్లా జిల్లా గురించి కొంచెం పాజిటివ్ ఆలోచన, కొంచెం అప్రిషియబుల్ థింగ్స్ దెర్ ఆర్ వందలు జరిగాయి, ఇంకా ఈ జిల్లాకి ఇవి చేస్తే బాగుంటుందని చెప్పండి, సంతోషపడతాం. అంటే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎంత మేరకు జరిగిందో అంత మేరకే నేను చెప్పగలిగిన మేరకు చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీలో సామాన్యుడికి న్యాయం జరిగేలాగా పెద్ద రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు. దానికి మా ముఖ్యమంత్రి గారు ఇవి నీడ్ ఆఫ్ ది అవర్. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రికి అష్యూరెన్స్ ఇచ్చారు, మేము సంపూర్ణంగా దీనికి సహకరిస్తాం, ఇది ప్రజలకు అవసరం, సామాన్యుడి జీవితంలో బరువుని తగ్గించే రకంగా చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా ఏదైతే జిఎస్టీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారో దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. మాకు నష్టం వస్తుంది, రాష్ట్రానికి ఆర్థిక భారం పడుతుంది, అయినా సరే సామాన్యుడి కష్టాలు తగ్గించడమే మా లక్ష్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన. 3850 క్యూసెక్లు ఇవాళ క్యారింగ్ కెపాసిటీ. నాకు తెలిసి హంద్రీనీవా రైట్ నౌ ఇప్పుడు ఎంత డ్రా చేశారు ఈ సీజన్, ఫస్ట్ మనకి 3550 చేసాం. ఎంత 3850కి 3550కి తేడా ఎంత ఉంది? బికాజ్ అది కూడా ఏంటంటే ప్రికాషనరీ మెజర్. మనము కొత్తగా చాలా దగ్గరలో పనులు చేసి ఉంటాము. నార్మల్ మెకానిజం ఏంటంటే ఒక సీజన్లో 1/3, నెక్స్ట్ సీజన్లో 1/3, ఆ నెక్స్ట్ సీజన్లో 1/3 తీసుకెళ్తారు. బట్ మాకున్న కాన్ఫిడెన్స్ తోటి లెటస్ గో హెడ్ అని వెళ్ళాం. సో ఆ మార్జినల్ 200-300 ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాటిల్ నెక్స్ క్లియర్ చేసుకుని, ఎందుకంటే రిలీజ్ చేయాలని తొందరలో ఇంకా చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉన్నాయి కొన్ని దగ్గరలో, అవి రెండు రిమూవ్ చేసుకుంటే ఫుల్ కెపాసిటీని మేము తీసుకురాగలుగుతాం. హంద్రీనీవా పట్ల మా ముఖ్యమంత్రి గారికి ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి.
అప్రాపరేట్ టైంలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. 1,85,000 కోట్ల అప్పులు అనేటువంటిది నేను ఎక్కడ కట్టానో చెప్తే అడిగిన వాళ్ళు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. గత పాలకులు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే నేను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. గత పాలకులు చేసిపోయినటువంటి అప్పులకి ఆ నోటీసుల్ని అవాయిడ్ చేసుకోవడానికి, ఆ అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ఈరోజు మేము అప్పులు చేయాల్సి వస్తూ ఉంది. ఈరోజు డెవలప్మెంటు మా బ్రాండ్ ఇమేజ్ తోటి, కేంద్ర ప్రభుత్వంతో మాకున్నటువంటి సత్సంబంధాల వల్ల మేము డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం. పోలవరాన్ని శరవేగంగా చేస్తున్నాం, అమరావతిని చేస్తున్నాం, ఇక్కడ హంద్రీ నీవాన్ చేశాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేయబోతున్నాం. ఇవి కాదని మరో 15 ప్రాజెక్టులు ఇరిగేషన్లో చేయబోతున్నాం. నేషనల్ హైవేలో 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. రైల్వేలో మరో 90,000 కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో లాంచ్ చేయబోతున్నాం. బెంగళూరు, అనంతపూర్, హైదరాబాద్ని కూడా మీరు 6 లైన్ చేయమంటున్నాం. రోడ్లు వేస్తే నేను తిరగను, రోడ్లు వేస్తే ఇండస్ట్రియలిస్టులు వస్తారు. ఇవాళ ఆ రోడ్లు వేయబట్టి సత్యసాయి జిల్లాకు పరిగెత్తుకొస్తున్నారు. ఇంకొంచెం హై స్పీడ్తో వస్తే అనంతపురం జిల్లాకు స్ప్రెడ్ అవుతారు. మరి అనంతపూర్ అమరావతి రోడ్డును పెడితే క్యాన్సిల్ చేశారు గత పాలకులు. కలెక్టర్ చాలా కష్టంగా చెప్పారు, మీకు స్పష్టంగా దాని మీద చెప్పారు, ఇది నోటీసు మాత్రమే, మీకు ఆ బిలో మీకు అబవ్ 80% ఉంది, మీరు ఎలిజిబుల్ అని అంటే ఖచ్చితంగా మీరు కంటిన్యూ అవుతుంది. నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, జగన్లు అమలు చేసిన నమూనాలు విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. తొలి 5 ఏళ్లలో పోలవరం, అమరావతి జపం చేస్తూ ఇతర ప్రాంతాల అభివృద్ధిని చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక బటన్ నొక్కి అకౌంట్లో అరకొర నగదు వేసి ఓట్లు దండుకోవాలనుకున్నారని తప్ప రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఈరోజు స్మార్ట్ గవర్నమెంట్ ఉంది, సుపరిపాలన ప్రారంభమైంది, గతంలో పాలన గాడి తెప్పింది, ఇప్పుడు పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. వాళ్ళని మీరు ఖరీఫ్ సీజన్ ఇంకా సక్రమంగా ప్రారంభం కాలే. అసలు రాయలసీమ ప్రాంతంలో అయితే వేరుశనగ పంట కూడా లక్షలాది ఎకరాల్లో పంట వేయలే. ఈవెన్ నాగార్జున సాగర్ ఆయకట్లు కూడా ఇప్పుడిప్పుడే అంతా కూడా మళ్ళు దున్నుతూ ఉన్నారు. కానీ వాళ్ళ ఎరువులు దొరకడం లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మన మంత్రి అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పింది ఏమంటే, ఖరీఫ్ సీజన్లో మన రాష్ట్రంలో 31,15,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయి. కానీ ఆల్రెడీ రాష్ట్రానికి 21,34,000 మెట్రిక్ టన్నులు చేరింది అన్నారు. అంటే మరి సమృద్ధిగా ఉన్నాయని మీరే చెప్తా ఉన్నారు. వాటి సమృద్ధి అంటే దాదాపు ఇంకా మిగతా వాటి కోసం మేము పైకి ఇండెంట్ రాశాము, అవి కూడా వస్తూ ఉన్నాయని ఒక పక్క స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మీరు రైతులు ఆందోళన చెందొద్దని చెప్తా ఉన్నారు. కానీ గత కొన్ని వారాలుగా ఇవాళంతా కూడా బ్లాక్లో అమ్ముకుంటా ఉన్నారు. 260 రూపాయలకు అమ్మాల్సిన యూరియా పాకెట్ 500 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉంటే మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా. మీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా. అదేవిధంగా డిఏపి విషయంలో కూడా 1,300 రూపాయలకు అమ్మాల్సింది దాదాపు ఒక్కొక్క సంచి పైన 150 రూపాయలు, 200 రూపాయలు అదనంగా రైతులు కొనుగోలు చేయాల్సి వస్తూ ఉంది. దానికంటే బాధాకరం ఏమంటే, పాపం తెల్లవారుదాంలో పోయి అప్పుడు పోయి నిలబడతాన్నారు. నిలబడితే కూడా దొరకడం లేదు, దొరక వెనక్కి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారంటే అసలు ఇది స్మార్ట్ గవర్నమెంట్ అని నేను అడుగుతాను. నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఏ ఒక్క అంశంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఏ బిల్లును కూడా విమర్శించింది లేదు, వ్యతిరేకించింది లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు అన్న మధ్యలో ఒకసారి ఆయన వాళ్ళకు దూరం అయ్యాడు, మళ్ళీ దగ్గర అయితే అన్నాడు. మన రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితి ఏమంటే, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూడా బీజేపీకి దగ్గరై బీజేపీకి ఒత్తాసు పలుకుతూ ఉన్నాయి. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా 2 అభ్యర్థులకు ఓట్లు వేస్తూ ఉన్నారు. కొంతమంది ఎన్డీఏ అభ్యర్థికి వేస్తూ ఉన్నారు, కొంతమంది ఇండియా అలయన్స్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి వేస్తున్నారు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం, 1 సైడ్ ఓట్లు పడే రాష్ట్రం, మొత్తం ఉన్న ఓట్లన్నీ కూడా ఎన్డీఏకి ఓట్లు వేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎక్కడా లేదు. కాబట్టి ఏమంటే అందుకే ఇవాళ ఒక పెద్ద స్లోగనే వచ్చింది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే స్లోగన్ ఊరికే రాలేదు, వీళ్ళ వల్లనే వచ్చింది. తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు
ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఆయన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కానీ ఇది న్యాయ వ్యవస్థనే కించపరుస్తున్నాడని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే న్యాయమూర్తులు వారు ఇచ్చే తీర్పులకు నీవు ఇవాళ ఉద్దేశాలు ఆపాదిస్తూ ఉన్నావు. ఆయన ఎక్కడ నక్సలిజాన్ని సపోర్ట్ చేయలే. సల్వాజులం అనేది అది కూడా ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ మీరు తయారు చేశారు, మీరు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, అది కరెక్ట్ కాదని వారు తీర్పిస్తే దాన్ని ఇవాళ దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దానికి పక్కదారి పట్టించే పద్ధతుల్లో ఈరోజు ఇలాంటి మాటలు హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదు. అది జ్యుడిషియరీని అవమానించినట్లే, జ్యుడిషియరీని కించపరిచినట్లే. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లలో 13 డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా కూటమి పాలనలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయాక కలిపి ఇప్పటి వరకు చంద్రబాబు హయాంలో 1,80,208 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని దుయ్యబడ్డారు. ఏదైతే మెగా డిఎస్సి ఉందో 16,347 పోస్టులని ఇచ్చి ఈ యువతకి ఒక భరోసాను కల్పించి ప్రతి సంవత్సరం కూడా ఈ డిఎస్సిని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సినే తీసుకున్నట్టయితే 1994 నుంచి చూసుకున్నట్టయితే 1994లో 16,238 పోస్టులు తీయడం జరిగింది. 1995లో 3,706 పోస్టులు తీయడం జరిగింది. 1996లో 16,838 పోస్టులు తీయడం జరిగింది. 1996లో 2,000 పోస్టులు తీయడం జరిగింది. 1997లో 874 పోస్టులు తీయడం జరిగింది. 1998లో 29,269 పోస్టులు తీయడం జరిగింది. 2000లో 24,388 పోస్టులు తీయడం జరిగింది. 2001లో 26,129 పోస్టులు తీయడం జరిగింది. 2002లో 31,699 పోస్టులు తీయడం జరిగింది. 2003లో 12,430 పోస్టులు తీయడం జరిగింది. 2014లో 8,926 పోస్టులు తీయడం జరిగింది. 2018లో 7,254 పోస్టులు తీయడం జరిగింది. 2019లో 521 పోస్టులు తీయడం జరిగింది. 2025 అంటే ఇప్పుడు 16,347 పోస్టులు తీయడం జరిగింది. ఇన్నిసార్లు కూడా తీసింది మీరు ఇయర్ వైజ్ చదవడం జరిగింది. నేను మొత్తం 1,96,619 పోస్టులు. ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే తీయడం జరిగింది. అంటే 1,96,619 మంది టీచర్లని తెలుగుదేశం ప్రభుత్వంలో రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగానే రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ విద్యా వ్యవస్థ మీద కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చెప్పక తప్పదు సోదరులారా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 మంది ఎస్టీ యువతని కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. 700 మంది కోయభారతి టీచర్ల పోస్టులు భర్తీ చేయడం జరిగింది. జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బందిని భర్తీ చేయడం జరిగింది. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే చేయడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థ మీద కానీ విద్య మీద కానీ లోకేష్ గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఉన్న చిత్తశుద్ధిని ఇదంతా నిరూపించడం జరుగుతుంది. చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఏం చేసిందని. ఇవన్నీ మీకు కనపట్టలేదా అని అడుగుతున్నాను మీ ద్వారా. నేను ఇవే కాకుండా రాబోయే కాలంలో ఏదేవైనా సరే 10 లక్షల కోట్ల రూపాయల ఎంఓఏలు చూసుకుని రమారమి కొన్ని లక్షల మందికి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకున్న అభిమానాన్ని చాటుకుంటూ
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ భావితరాల భవిష్యత్తుని కాపాడుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా రాబోయే కాలంలో ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ముందుకు వెళ్లే విధంగానే మా ప్రభుత్వం ముందుకెళ్తుందని మనం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుంది. త్వరలో 25 ఎకరాల్లో సుందరంగా కలెక్టరేట్ ను నిర్మిస్తాం. అపోహలు వద్దు. పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం వ్యయంతో కూడుకున్నది. పెద్ద అమిరంలో అయితే స్థలం డబ్బు రెడీగా ఉంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్. అనంతపురం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై మంత్రులు పయ్యావుల, టీజీ భరత్లు సమీక్ష. సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురంలో ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి. నవ్యాంధ్ర సమగ్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు, జగన్ అమలు చేసిన నమూనాలు విఫలమయ్యాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.